ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఓట్స్ తో రకరకాల రెసిపీస్ మన కార్యక్రమంలో భాగంగా చూపించేస్తాం. మరి ఓట్స్ తో పిల్లలు ఇష్టంగా తినే కేక్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? అలాగేనమ్మా. సహజంగా ఓట్స్ అనేవి తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి. ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. గ్లూటెన్ ఫ్రీ. ఎన్ని లాభాలు ఓట్స్కుంటాయి. అందుకని కేక్స్ అన్నిటిలో కూడా హాని కలిగించేవి చాలా కలిపి చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు మనం ఇలా చేసుకోవటం వల్ల లాభమే తప్ప నష్టం లేకుండా కేక్ అవుతుంది. అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇష్టమని పెట్టాలనే తపన తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి అలాంటి వారి కొరకు ఇలాంటి కేక్స్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనం హాని లేని తీపిని ఉపయోగిస్తూ మైదా కానీ ఇట్లాంటి ఇతరవి ఏమి వాడకుండా హెల్దీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓట్స్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పొడి 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, పండు ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్లు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూను, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, వంట సోడా 1 టీ స్పూన్. ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో ఓట్స్ పొడి అలాగే మల్టీగ్రెయిన్ పిండి ఈ 2 సన్న సెక మీద దోరగా వేపించాలి. మరి కేక్ కమ్మగా ఉండాలంటే పిండిలో పచ్చిదనం పోయి కమ్మదనం రావడానికి దోరగా వేపించుకోవాలి. అలా వేపిన పిండి మనం పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో తేనె వేసేస్తాం. స్వీట్ కొరకు మనం పంచదార బదులుగా తేనె ఉపయోగిస్తున్నాం. ఆ తేనెలో పాలు పోసేసి స్పూన్తో తేనె పాలు కలిసిపోయేటట్లా చేయాలి. అలా కలిసిన తర్వాత ఆ పాలల్లో కూడా పెరుగు వేసేస్తాం. మరి కేక్ సాఫ్ట్గా రావాలంటే పెరుగు వేయాలి కాబట్టి ఆ పెరుగు కూడా ఉండలు లేకుండా పాలల్లో కలిసేటట్టుగా కవ్వంతో అట్లా శుభ్రంగా కలిపేస్తాం. అందులో బేకింగ్ సోడా, వంట సోడా, దాల్చిన చెక్క పొడి ఈ 3ని అందులో కలిపేస్తాం. అవి బాగా కలిసిన తర్వాత ఇందులో ఓట్స్ పొడి, మల్టీగ్రెయిన్ పిండి వేపించిన దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి గెడ్డలు లేకుండా హ్యాండ్ మిక్సర్తోనే బాగా కలిపేయాలి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది కేక్. తర్వాత అందులో కిస్మిస్లు, పండు ఖర్జూరం ముక్కలు, ఓట్స్ ఫ్లేక్స్ కాకుండా హోల్ ఓట్స్ని మనం ద్వారగా వేపించినవి తీసుకుని ఇందులో వేసేసాము. ఇక అన్నీ కలిపిన తర్వాత కేక్ ట్రే తీసుకుని అందులో అడుగునే బటర్ పేపర్ వేసేసి దానిపైన ఈ కేక్ పిండి అంతటిని పోసేసి ఇట్లా ఒక్కసారి కదిపేస్తే కరెక్ట్గా పిండి సర్దుకుంటుంది. పైన బాదం స్లైసెస్, కొద్దిగా ఓట్స్ గింజలు కూడా చల్లేస్తాం. కేక్ని బేక్ చేసుకోవటానికి మందపాటి పాత్రలో పెట్టేసి ఒక 20-25 మినిట్స్ అట్లా ఉంచేస్తే చక్కగా ఇంట్లోనే కేక్ మంచి పోషకాలతో సిద్ధమైపోతుంది. చూస్తారు కదండి, మరి ఈ ఓట్స్ కేక్ని తయారు చేసుకునే విధానం ఏంటి డాక్టర్ గారు చూపించారు. ఆరోగ్యవంతంగా కూడా కేక్స్ని తయారు చేసుకోవచ్చు అని మన కార్యక్రమం చూసిన ప్రేక్షకులందరికీ తెలుస్తుంది. వాటిలోనే రకరకాల రెసిపీస్, రకరకాల పదార్థాలు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు చూపిస్తూ ఉంటాం కాబట్టి మిస్ కాకుండా చూడండి. డాక్టర్ గారు, మరి హిప్ ఫ్లెక్సిబిలిటీ అనేది మన అందరికి శరీరానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెంటర్ జాయింట్ కాబట్టి పై శరీరానికి కింద శరీరానికి అది బాగా మొబైల్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూపిస్తారా? అసలు పూర్వం రోజుల్లో ఇలాంటి వ్యాయామాలు చెప్పాల్సిన స్థితి అసలు ఎవ్వరికి ఏ వయసు వారికి కలగలేదు. పనులు అలా ఉండేవి. కూర్చోవటం లేవటమే కదా అన్ని పనులు. ఇప్పుడు కట్టి పొలాల్లో పోయా కింద కూర్చొని పైకి 50 సార్లు 100 సార్లు లేగాల్సి రోజుకు 100 గుంజీలు తీసినట్టే కదా. పొలం పనులు చేసే దగ్గర కూడా అందరికి అదే. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినా కింద కూర్చోవటం, ఆటలు ఆడుకునే కింద ఆటల గోళీలు ఇట్లాంటివి అన్నీ అంతే కదండి. మరి ఈ రోజుల్లో అయితే అన్ని పైన అలవాటు అవటం వల్ల ఇవన్నీ స్టిఫ్ అయిపోతున్నాయి. దానికి కొన్ని వ్యాయామాలు స్పెషల్గా మనం కూర్చుని లేదా పడుకుని చేయగలిగేవి అన్ని వయసుల వారికి సులభమైనవి కొన్ని ఉంటాయి. అలాంటి స్పెషల్ హిప్ జాయింట్ మొబిలిటీని పెంచేవి చూడండి. హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి ఉపయోగపడే వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా కుడి కాలుని మోకాల దగ్గర నుంచి బెండ్ చేసి చేతులతో కుడి పాదాన్ని అట్లా పట్టుకోవాలి. కుడి చేతితో కుడి మోకాలను అట్లా పట్టుకుంటాం. ఎడమ కాలు స్ట్రైట్గా చాపేసి అట్లా ఉంచేసి ఇప్పుడు కుడి పాదాన్ని రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి పాదాన్ని అట్లా కదపాలి. దీనివల్ల హిప్ జాయింట్, ఆ జాయింట్కి పట్టున్న కండరాలు కానీ లెగమెంట్స్ కానీ ఇవన్నీ కూడా టెండన్స్ కానీ ఆ భాగానికి సంబంధమైనవన్నీ బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తాయి అన్నమాట. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి కుడి కాలు చాపేస్తాం. చేతులతో ఎడమ కాలుని మడిచట్లా పట్టుకున్నాక ఎడమ కాలుని మూవ్ చేయాలి.
లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి. లెఫ్ట్ లెగ్ మూమెంట్. కుడి కాలు మాత్రం స్ట్రైట్గా ఉన్నప్పుడే ఫలితం బాగా వస్తుంది. ఎంత బాగా లెఫ్ట్ సైడ్ వెళ్ళగలిగితే మోకాలు అంత మంచిది. పాదం ఎంత కుడివైపుకి వెళ్ళగలిగితే అంత మంచిది. ఇట్లా ఆ తర్వాత రెండవది, కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడిచేస్తాం. కుడి పాదం చూడండి ఎడమ తొడ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎడమ మోకాలను కూడా మడుస్తాం. అప్పుడు ఎడమ పాదం వెనక భాగానికి నేల మీద అట్లా ఆని ఉంటుందన్నమాట. కాళ్ళని అట్లా పెట్టి కూర్చున్న తర్వాత మనం చేతులు కట్టుకున్నట్లుగా ఒక చేయి మీద ఒక చేయి వేసేసి అట్లా కట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, మెడని నడుమును ముందుకు వంచి కుడి భుజం కుడి మోకాలు కానేటట్టు వంగాలి మనం అట్లా. హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి కుడివైపుకి మనం అట్లా వంగాలి. మళ్ళీ స్ట్రైట్గా లెగుస్తాం, మళ్ళా వంగాలి. ఈసారి కాళ్ళ డైరెక్షన్ మార్చుకుని ఈసారి ఎడమ భుజం ఎడమ మోకాలకు అట్లా అనుకోవాలి. ఇక మూడవది, రెండు కాళ్ళను చాపేసి అట్లా స్ట్రైట్గా కూర్చున్న తర్వాత చేతులు కట్టుకుని, అంటే చేతుల మీద చేతులు కట్టుకుని మనం ఇప్పుడు సీటు మీదే నడవాలి. హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి, ఆ మజిల్ రిలాక్సేషన్కి ఇట్లా సీటు మీద ముందుకు నడవటం, అలాగే మళ్ళీ వెనక్కి నడవటం. సాధ్యమైనంత వరకు మెల్లగా అట్లా ముందుకు వెళ్ళటం కొద్దిగా స్పీడ్గా ఉంటుంది, వెనక్కి వెళ్ళటం కొద్దిగా కష్టం అవుతుంది. ఇక చివరిగా కాళ్ళు చాపేసుకుంటాం, దండాసనంలాగా చేతులను వెనక్కి పెట్టుకుంటాం. ఆ తర్వాత కాళ్ళను మడిచి పాదాలు నేల కానిస్తాం. ఇప్పుడు చూడండి, చేతులు పాదాలు మాత్రం నేల కానుంటాయి. సీటుని పైకి గాల్లోకి లేపేసి రెండు కాళ్ళను కలిపేసి కుడివైపుకి కాళ్ళని అట్లా ఆనిచ్చేస్తాం. తర్వాత మళ్ళీ రెండు కాళ్ళని ఎడం వైపు తీసుకెళ్ళి ఆనిస్తాం. ఇట్లా ట్విస్టింగ్ చేయాలి కాళ్ళని. ఈ 4 రకాలుగా తొంటి భాగంలో జాయింట్ బాగా ఫ్రీగా ఉండటానికి ఉపయోగపడతాయి. అయితే డాక్టర్ గారు, మరి ఈ స్వేదరంధ్రులు ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటాయి కదా, మన శరీరానికి చక్కగా మీరు చెప్పిన టెంపరేచర్ బ్యారియర్ లాగా బాగా పనిచేస్తూ ఉంటాయి. అసలు శరీరం వింతల విశేషాల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు నాకు నంబర్స్ చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నంబర్స్ చెప్పగానే మీకు అబ్బా ఇన్ని ఉంటాయా అని మాకు కళ్ళు తెరిచిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. మరి ఆ స్వేదరంధ్రాలు అసలు ఏ అవయవంలో ఎన్ని ఉంటాయో చెప్తారా? కొన్ని భాగాల్లో ఎక్కువ చెమట పడుతుంది, కొన్ని భాగాల్లో మనకి తక్కువ చెమట పడుతుంది. కొందరికి బాగా పడితే కొందరికి పట్టనట్టు అనిపిస్తుంది. ఇవన్నీ వ్యక్తికి మార్పులు ఉండటం అనేది సహజం అన్నమాట. అరిచేతులకి, అరిపాదాలకి అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక చదరపు సెంటీమీటర్ ఏరియాలో 370 స్వేదరంధ్రాలు ఉంటాయి అన్నమాట. అరచేతులు, అరకాళ్ళల్లో అంత ఎక్కువ ఉంటాయి. అదే ఇలాంటి చోట సుమారుగా 200 ఒక చదరపు స్క్వేర్ సెంటీమీటర్కి అంత తక్కువ ఉంటాయి. భోజనం చేసేటప్పుడు లేకపోతే కాస్త గాలి ఆడినప్పుడు ముందు నుదుటి మీద నుంచి చెమటలు ఎక్కువ కారతాయి. మరి ఈ ఏరియాలో చూస్తే 175 స్వేదరంధ్రాలు చదరపు స్క్వేర్ సెంటీమీటర్కి ఉంటాయి అన్నమాట. అంటే కొంత చిన్న ఏరియాలో అన్నీ ఉంటాయి. పొట్ట భాగానికి, చెస్ట్ భాగానికి 150 సుమారుగా ఉంటాయి అమ్మాయి భాగాల్లో. అదే వీపు భాగాలు బ్యాక్ సైడ్ అయితే ఒక 80 సుమారుగా ఉంటాయి అన్నమాట. కానీ డాక్టర్ గారు, మనకి వీపు మీద ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది కదా ఎప్పుడు కూడా. గాలి ఆడకి ఏమవుతుంది, గాలి ఆడితే హీట్ రెగ్యులేషన్ జరుగుతుంది. రంధ్రాలు తక్కువ ఉన్నప్పటికీ ఆ భాగంలో వేడి వల్ల వేడిని చల్లార్చడానికి లోపల నుంచి చెమట ఆటోమేటిక్ వస్తుంది. అందుకని ఉన్న రంధ్రాలు తక్కువైనప్పటికీ దాని ద్వారా ఎక్కువ స్రవించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.